అందరికీ వ్యాసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు దీక్షిత గారు ఉగాది పచ్చడి తయారు చేస్తున్నారు. ఏ విధంగానో చూడండి. ఫస్ట్ మనము 6 రుచులు 6 రుచులు ఓకే 6 రుచులు ఏంటి? చేదు, తీపి, పులుపు, ఉప్పు, వగరు, కారం. 6 రుచులు. అందుకే మనం తీసుకునే ఆహారము షడోపేత ఆహారము. మనం రోజు తీసుకునే ఆహారంలో ఈ 6 రుచులు ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనము చేదు వేప పువ్వు కలుపుకుంటాము. చేతు వేయండి. వేప పువ్వు ఇంకా వేప పువ్వు, తర్వాత తీపి అంటే బెల్లము, పులుపు అంటే చింతపండు. పడబోయి అట్లా చేతుని పులుపు, చింతపండు, ఉప్పు, కాబట్టి మనము ఈ 6 రుచులకు దూరమైనం. ఎప్పుడు తీపి అనే ఒక రుచికి అలవాటైన పొద్దు నుంచి రాత్రి వరకు. మన పిల్లలైతే ఈ వగరు, పులుపు, చేదు అస్సలు తీసుకోవట్లే. కాబట్టి వాళ్ళు మన ఇంట్లో వండినటువంటి కూరగాయలు తినట్లే. సో కాకరకాయ ఇట్లాంటి చాలా వరకు ఈ పులుపుకు సంబంధించినటువంటి, వగరుకు సంబంధించినటువంటి ఈ రుచులను వాళ్ళు తినడం మానేశారు. కాబట్టి కనీసము ఇలా వాళ్ళకు ఉగాది సందర్భంగా ఈ రుచుల యొక్క విశిష్టత తెలియజేయాలి. తీపి అవసరమే మన శరీరానికి, పులుపు అవసరమే, చేదు అవసరమే, వగరు అవసరమే. కాబట్టి ఈ 6 రుచులను మనం ఈ ఉగాది పర్వదిన సందర్భంగా పిల్లలకు మనం ఇంటిల్లిపాది మనం ఉగాది పచ్చడి చేసుకొని కారము ఉగాది పచ్చడి చేసుకొని పిల్లలకు ఈ 6 రుచుల యొక్క గొప్పదనాన్ని, మన హెల్త్కు, మన ఆరోగ్యానికి ఈ 6 రుచులు ఎలా ఉపయోగపడుతుందో మనం తెలియజేయాల్సిన బాధ్యత మనకున్నది. ఓకే, బాగా ఈ 6 రుచులను వేసి కలుపుకోవాలి. ఉగాది పచ్చడి. దీక్షిత ఉగాది పచ్చడి మన కోసము ఉగాది పచ్చడి తయారు చేసింది. ఓకే, ఉగాది పర్వదిన సందర్భంగా ఉగాది పచ్చడి తీసుకుంటున్నాము. ఉగాది పచ్చడి తీసుకునే ముందు ఈ శ్లోకాన్ని, శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కారాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. చాలా బాగా టేస్ట్గా ఉంది. చేదు, పులుపు, తీపి అన్నీ కలగలిసి చాలా టేస్ట్గా ఉంది. శతాయు వజ్రదేహాయ సర్వ సంపత్కారాయ చ సర్వారిష్ట వినాశాయ నింబకం దళభక్షణం. ఎలా ఉంది? బాగుందా? అందరికి ఒకసారి లైక్ చేయి.